హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ జ్యూస్ ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే గుమ్మడికాయ. మా చెట్టుకు కాసిన బూడిద గుమ్మడికాయ. నిన్న వర్షం రావడం వల్ల గుమ్మడికాయ అయితే రాలడం వల్ల అయితే కొంచెం అయితే పగిలింది. ఇక్కడ పగిలిన గుమ్మడికాయ చాలా పెద్దగా ఉంది. ఏం చేద్దామని చూస్తే జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇంకా గుమ్మడికాయ వల్ల ఉపయోగాలు ఏంటని తెలిస్తే మనం ఆ గుమ్మడికాయ జ్యూస్ ఎందుకు తాగాలనేది అయితే ఫస్ట్ అయితే చూద్దాము. గుమ్మడికాయ వల్ల ఉపయోగాలు ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు, హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా థైరాయిడ్ ఉన్న వాళ్ళు తాగడం వల్ల డైలీ 100 ml తాగండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఇంకా యోగా చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ గుమ్మడికాయ జ్యూస్ అనేది మెన్షన్ చేస్తారు. ఖచ్చితంగా ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. వెయిట్ తగ్గాలనుకున్న వారికి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది ఎక్కువ. ఇంకా ఇది మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిజాన్ని ఎప్పుడైనా కంట్రోల్లో ఉంచుతుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగండి. బీపీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు. ఒక 2 years నుంచి ఎవరైనా తాగొచ్చండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అనేది తేడా లేకుండా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు అవుతుంటుంది. మన బాడీలో హీట్ అనేది ఉండకుండా మన బాడీని కంట్రోల్లో ఉంచుతుంది. ఎయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది. ప్రతిరోజు తాగండి కుదిరితే. లేదంటే అప్పుడప్పుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ జ్యూస్ని అయితే రెగ్యులర్గా తాగండి. మనం తినే ఫుడ్ వల్ల ఏమైనా కెమికల్స్ మన కడుపులో ఉన్నట్టయితే అవన్నీ బయటికి పారదోలడానికైతే చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు జ్యూస్ అనేది చేయడం చాలా పెద్ద పని అయితే అనుకుంటారు. కాదు, గుమ్మడికాయ జ్యూస్ చేయడం అనేంత ఈజీ అయితే ఇంకో జ్యూస్కి అయితే ఉండదు. చాలా ఈజీ. ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన మిక్సీ గిన్నెలో అయితే మిక్సీ వేసుకోవాలి. దీనికి జ్యూసర్ కూడా అక్కర్లేదండి, జస్ట్ మిక్సీ ఉంటే సరిపోతుంది. మిక్సీ లేకుండా కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనకు మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె పైన ఒక జల్లి గిన్నెలు కానీ లేదంటే ఇట్లాంటి స్ట్రైనర్ ఉంటుంది, స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లో వైట్ క్లాత్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే అందులో వేసుకొని గట్టిగా పిండండి. జ్యూస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఇక ఇందులో షుగర్ కానీ, బెల్లం కానీ, సాల్ట్ కానీ ఏది వేసుకోకుండా డైరెక్ట్గా తాగొచ్చండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింపుల్గా ఈజీగా చేసుకునే బూడిద